బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇవాల్టి నుంచి తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి. అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది ప్రైవేట్ నెట్వర్క్. ఇన్ఫాక్ట్ ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. ఆరోగ్యశ్రీ సేవల కింద ప్రైవేట్ హాస్పిటల్స్కు 1400 కోట్లు పెండింగ్లో పెట్టింది ప్రభుత్వం. బకాయిలు చెల్లించకుంటే సమ్మెకు వెళ్తామని ఆగస్టు 31న ప్రభుత్వానికి ప్రైవేట్ హాస్పిటల్స్ అల్టిమేటం జారీ చేసింది. 2 వారాలు గడిచిన ప్రభుత్వం నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో సమ్మెకు వెళ్లాలని నిర్ణయించినట్టుగా చెప్పుకొచ్చింది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆరోగ్యశ్రీ లేదా ఈహెచ్ఎస్ అంటూ ఒక్కసారి మళ్ళీ ఆ బ్యానర్ని చూపించే ప్రయత్నం చేద్దాం. ఆరోగ్యశ్రీ సేవలు ఈరోజు అర్ధరాత్రి నుంచి నిలిచిపోబోతున్నాయా? ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతుంది. కొద్దిసేపటి క్రితం ఈ నిర్ణయం తీసుకున్నాయి. మరి ముఖ్యంగా విజువల్స్ మీరు చూస్తున్నారు. 2 వారాలు గడిచిన ఒక్కసారి హోల్డ్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఆరోగ్యశ్రీ లేదా ఈహెచ్ఎస్ ఒకసారి హోల్డ్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ సెకండ్ బాక్స్కి సంబంధించి మీరు చూడొచ్చు, ఆ విజువల్ని మీరు చూడొచ్చు. మరి ముఖ్యంగా ఇటు ప్రియమైన ప్రజలకు సవినయముగా తెలియజేయంది ఏమనగా అంటూ 2007లో ప్రభుత్వం పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలన్న సదుద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టింది. పేద ప్రజలకు ఉచితంగా ఓపీ సదుపాయం, పరీక్షలు మరియు ఆపరేషన్ జరిగిన తర్వాత భోజనం, తిరిగి వెళ్ళేటప్పుడు నగదు ఇవ్వడం జరుగుతుంది. ప్రైవేటు ధర కన్నా సగం తక్కువ ధరల్లో శస్త్రచికిత్సలు చేస్తున్నాం. కానీ గత సంవత్సరం మార్చి నెల నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి అందవలసిన బకాయిలు రావటం లేదు. అయినా కానీ ఇన్ని రోజులు అనేక ఇబ్బందులను ఎదుర్కొని కూడా ఆరోగ్య సేవలు అందిస్తామంటూ కూడా ప్రస్తుతం చెప్పుకొచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలోని ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అవుతున్న పరిస్థితి ఇప్పటికే మనం చూసాం. ఇటు కాలేజెస్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో 1000కి పైగా కాలేజీలు బంద్ అనుకున్న సందర్భం. మరి ముఖ్యంగా ఇదే అంశానికి సంబంధించి తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల సంఘాల సమాఖ్య ఫాతి ప్రకటించిన సందర్భం ఇప్పటికీ నేను చూసాం. ఈ క్రమంలో ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలు కూడా బంద్ కాబోతున్న పరిస్థితి ఉందా అంటే ఎస్, అవుననే మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తున్నాయి ఇటు ఆరోగ్యశ్రీ సేవల బంద్ నేపథ్యంలో ఇటు ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంది, ఎలా ముందుకు వెళ్ళబోతోంది? అట్ ద సేమ్ టైం ప్రభుత్వంతో ఏమైనా చర్చలు జరుగుతున్నాయా? ప్రభుత్వం నుంచి ఏమైనా రెస్పాన్స్ వస్తోందా? అటువంటి ప్రయత్నాలు ఏమైనా చేయడం జరుగుతోందా? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఇప్పటికీ నిర్ణయం తీసుకునే నేపథ్యం కనిపిస్తోంది. రైట్, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరి కాసేపట్లో మధు ఇటు ఫోన్ లైన్లోకి ఫోన్ లైన్లో కనెక్ట్ కాబోతున్నారు, లేకపోతే లైవ్లోకి వచ్చే అవకాశం ఉంది. వాట్ ఎవర్ ఇట్ మేబీ 1400 కోట్లు పెండింగ్లో పెట్టింది ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవల కింద ప్రైవేట్ హాస్పిటల్స్కు. ఈ నేపథ్యంలో బకాయిలు చెల్లించకుంటే సమ్మెకు వెళ్తామని ఆగస్టు 31న ప్రభుత్వానికి ప్రైవేట్ హాస్పిటల్స్ అల్టిమేటం జారీ చేశాయి. ఇప్పటికీ మీరు చూడొచ్చు, ఆరోగ్యశ్రీ సేవల నేపథ్యంలో ఇప్పటికీ కొన్ని లక్షలాది మంది దీని నుంచి అంటే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధి పొందిన పరిస్థితి ఉంది. ఒకవేళ ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోతే కనుక అది పేద మధ్యతరగతి కుటుంబాల మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కదిలే అవకాశం ఉందా, లేకపోతే తెలంగాణ ప్రభుత్వం ఇటు ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్తో చర్చలు జరిపే అవకాశం ఉందా? మొత్తంగా 1400 కోట్లు పెండింగ్లో పెట్టింది ప్రభుత్వం అంటూ కూడా ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ చెప్తున్న నేపథ్యంలో బకాయిలు చెల్లించుకుంటే సమ్మెకు వెళ్తామని చెప్పి అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు సగమైన చెల్లించేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపిస్తుందా, లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్ నెట్వర్క్ అసోసియేషన్తో చర్చలు జరిపే అవకాశం ఉందా? మరి ముఖ్యంగా ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ ఏం చేయబోతున్నాయి? మరీ ముఖ్యంగా ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఎటువంటి అడుగులు వేయబోతోంది ప్రభుత్వం? ఎందుకంటే ఆరోగ్యశ్రీ సేవల కింద పేద మధ్యతరగతి ప్రజలు ఇటు ఈ లబ్ధి పొందుతున్న పరిస్థితి ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. సో ఇప్పుడు ఒకవేళ ఆరోగ్యశ్రీ సేవలు కనుక నిలిచిపోతే దాని ఇంపాక్ట్ ఉంటుంది. దాని ఇంపాక్ట్ ఇటు పేదవాళ్ళ మీద, మధ్యతరగతి ప్రజల మీద తీవ్రమైన స్థాయిలో ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా రూరల్లో ఉన్న ప్రజలు ఇటు ఆరోగ్యశ్రీ సేవల ద్వారా ఇటు సిటీకి వచ్చి సిటీలో వాటి పరీక్షలు నిర్వహించుకోవడమో, లేకపోతే శస్త్రచికిత్సలు చేయించుకోవడమో, లేకపోతే ఈ ట్రీట్మెంట్ జరుగుతున్న ఆ సందర్భం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు వాళ్ళ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు అర్ధరాత్రి నుంచి కనుక ఒకవేళ ఇటు ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయితే వాళ్ళు ఆ అమౌంట్ చెల్లించుకోవాల్సి వచ్చే పరిస్థితి దాపురించవచ్చు. అంటే ఆ సర్టైన్ అమౌంట్
హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏ మేర ఖర్చులు అవుతూ ఉంటాయో అందరికీ మనకి అవగాహన ఉంది. సో ఈ క్రమంలో ఆ ఖర్చులు వాళ్లే భరించాల్సి ఉంటుంది, వాళ్లే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఆ ఖర్చును భరించలేకో లేకపోతే ఆ ఖర్చునికి సంబంధించి వాటిని భరించే పరిస్థితి లేకు హాస్పిటల్కి వెళ్ళడమే మానేయచ్చు, లేదా హాస్పిటల్కి సంబంధించి ఎప్పుడైతే మేము ఇటు మీ సేవని కంటిన్యూ అంటే ఇటు ట్రీట్మెంట్ కంటిన్యూ చేయలేము ఆరోగ్యశ్రీ కింద అని చెప్పే నేపథ్యంలో అప్పుడు పేషెంట్స్ ఇక మేము వాటిని భరించాలంటే ఆ ఖర్చులను మేము భరించలేమని చెప్పి వారంతర వారిగా ట్రీట్మెంట్ని మధ్యలోనే నిలిపివేసుకొని తిరిగి తమ ఇళ్లకు చేరుకునే అవకాశం ఉంటుంది, ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. సో ఇంతవరకు ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో లబ్ధిదారుల గురించి మాట్లాడుకుంటే ఏ మేరకు లబ్ధి పొందారో దాదాపుగా ఆరోగ్యశ్రీ అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పేరు పడిపోయిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే పేదవాళ్ళకి సంబంధించి కావచ్చు, మధ్యతరగతి ప్రజలు కావచ్చు, కాస్త మేజర్ సర్జరీస్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఆరోగ్యశ్రీ ద్వారా ఇప్పటికే లబ్ధి పొందుతున్న వాళ్ళు కొన్ని లక్షలాది మంది కాదు కోట్లాది మంది ఉన్నారని చెప్పుకోవాలి 2 తెలుగు రాష్ట్రాల్లో. బట్ వెన్ ఇట్స్ కమ్స్ టు తెలంగాణ, ఇప్పుడు తెలంగాణకు సంబంధించి ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని చెప్పి ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించిన పరిస్థితి. మరి ముఖ్యంగా 1400 కోట్లు వెంటనే చెల్లించాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఆగస్టు 31న ఆగస్టు 31నే ప్రభుత్వానికి ప్రైవేట్ హాస్పిటల్స్ అల్టిమేటం జారీ చేసినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి రెస్పాన్స్ రాలేదనేది వాళ్ళ వెర్షన్. ఈ క్రమంలో ప్రభుత్వం ఏం చేయబోతోంది, ప్రభుత్వం ఎటువంటి అడుగులు వేసే అవకాశం ఉంది, ఏమైనా చర్చలకు ఆహ్వానించే పరిస్థితి కనిపిస్తోందా, ఇప్పటికైనా అటువంటి అడుగులు ఏమైనా పడుతున్నాయా ఆరోగ్యశ్రీ విషయంలో? ఆరోగ్యశ్రీ సేవలు ఒకవేళ నిలిపివేస్తే కనుక ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందనే అంశానికి సంబంధించి ఇప్పటికే చర్చ జరుగుతోంది. ఒక ప్రశ్నను ముందుచ్చే ప్రయత్నం చేసింది. సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న టైంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడం కరెక్టేనా, ఎస్ ఆర్ నో? ఒక్కసారి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ వర్షాలు పడ్డాయి, ఇప్పుడు సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. సీజనల్ వ్యాధులు వాటి ఏమంటారు ఇన్ఫ్లుయెన్స్ అంటూ ఉంటాం కదా, అంటే సీజనల్ వ్యాధులు కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంలో ఈ టైంలో నిలిపివేయడం కరెక్టేనా? మీరేమనుకుంటారు కమెంట్ చేయండి. ఒక్కసారి మా ప్రతినిధి మధు దగ్గరకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, ఇటు ఆరోగ్యశ్రీ సేవలను ఈరోజు అర్ధరాత్రి నుంచి నిలిపివేస్తామని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది? ఇటు ప్రభుత్వం ఏమైనా చర్చలకు ఆహ్వానించే పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా? ఎగ్జాక్ట్లీ తానా తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్కి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి ఈరోజు 15వ తారీఖు, రేపు 16వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పూర్తి స్థాయి ఆరోగ్య సేవలు నిలిచిపోనున్నాయి. ఆరోగ్యశ్రీ పైన వచ్చేటువంటి సేవలన్నీ కూడా 1600 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు చెల్లిస్తే తప్ప మేము ఇమ్మీడియట్గా సేవలను పునరుద్ధరించడానికి అవకాశం లేదు. ఎన్నోసార్లు ఇప్పటికే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామనేటువంటిది అసోసియేషన్ చెప్తా ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ముందు ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజీకి సంబంధించి ప్రైవేట్కి సంబంధించిన వృత్తి విద్యా కోర్సుల నుంచి పీజీ, డిగ్రీ ఈ కాలేజీలకు సంబంధించినటువంటి వాళ్ళు ధర్నా చేస్తున్నారు. వారికి రావాల్సినటువంటి 10,000 కోట్ల బకాయిలు చెల్లించాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అది ఇంకా చర్చల రూపంలోనే ఉంది. ప్రభుత్వం ముందు ఇంకా తలనొప్పిగానే ఉంది. సీఎంతో చర్చలు జరిగాయి, మంత్రులతో జరిగాయి. అది పోక ముందుపే ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి ద బిగ్గెస్ట్ అప్డేట్ దీనికి సంబంధించి వీళ్ళు ధర్నాకు వెళ్తూ ఉన్నారు. రేపటి నుంచి పూర్తి స్థాయిలో రాష్ట్ర